హలో నమస్తే, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. ఎస్, ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాదాపు 10కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అండ్ ఆ సినిమాల్లోని అన్ని సినిమాలు ఒకటేసారి చూడలేము కాబట్టి నెమ్మదిగా కొన్ని సినిమాలు ఒక్కొక్క సినిమా చూడటం జరిగిందనమాట. అండ్ ఇప్పుడు నేను మీతో యావరేజ్ స్టూడెంట్ నాని అండ్ అలాగే అలనాటి రామచంద్రుడు గురించి మాట్లాడడానికి వచ్చేసాను. అండ్ యావరేజ్ స్టూడెంట్ నాని విషయానికి వస్తే, ఆ స్టూడెంట్ అంటే లైక్ ఆ ఏజ్లో ఎలా డైవర్ట్ అవుతారు ఏంటి, అండ్ ఆ స్ట్రగల్స్ ఏవైతే ఉంటాయో, డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో, అండ్ మనం స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు అనుకున్నవన్నీ ఒకటే కాదు అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అనమాట. ఇట్స్ అన్ కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్. డోంట్ ఫైండ్ ఎనీ మెసేజెస్, ఏ మెసేజెస్ అయితే ఉండవు. జస్ట్ అలా వెళ్ళి ఎంజాయ్ చేసి ఒక స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని చూసుకొని రావచ్చు. దట్స్ యావరేజ్ స్టూడెంట్ నాని. అండ్ అలనాటి రామచంద్రుడు మూవీ గురించి చెప్పాలి. ఈ కాలంలో ఈ రోజుల్లో ఒక ఇంట్రోవర్ట్ ఎలాంటి బాధలు పడతాడు, ఒక ఇంట్రోవర్ట్ ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి అన్న బేస్డ్ మూవీ అనమాట. అండ్ ఎస్, నేచర్ అంటే మనం ఏదో అనుకుంటాం కానీ బట్ నేచర్కి సంబంధించి కొన్ని విషయాలు ఉంటాయి విచ్ వాజ్ వెరీ లవ్. అండ్ ఇంత ప్యూర్గా లవ్ చేసేవాళ్ళు ఈ రోజుల్లో దొరుకుతారు అని అంటే దట్స్ అన్ కంప్లీట్లీ మనం చెప్పుకోలేం, మనం అర్థం చేసుకోలేం. కానీ బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలనాటి రామచంద్రుడు వాజ్ అ సూపర్ క్లాసిక్ లవ్ స్టోరీ. అండ్ ఎస్, ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది కానీ బట్ డెఫినెట్లీ చెప్తున్నాను, ఒక్కసారి కనెక్ట్ అయ్యారా మూవీ బాగుంటుంది. అండ్ బీజిఎం సూపర్గా ఉంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వాజ్ వెరీ నైస్. అంటే లైక్ లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ చూపించడం చాలా బాగుంటుంది అనమాట. సో ఎస్, అలనాటి రామచంద్రుడు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అండ్ ఈ వీక్ రిలీజ్ అయ్యే సినిమాల్లో కొన్ని సినిమాలు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. వన్ ఈజ్ విరాజీ, అనదర్ ఈజ్ బడ్డీ. అండ్ డెఫినెట్లీ ఆ రెండు చూసి కూడా మీతో షేర్ చేసుకుంటా. అండ్ శివం భజే కూడా చూశాను, ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేశాను. అండ్ నేను చెప్పిన సినిమాల్లోని మీరు ఏది చూసి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ డెఫినెట్లీ మళ్ళీ ఇంకొక రివ్యూతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ.